హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ స్క్రిప్ట్ లెసన్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ డైలాగ్స్ గురించి చాలా చెప్పుకోవాలి. అసలు డైలాగ్స్ ఎలా రాస్తారు, డైలాగ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది ఈ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్, డైలాగ్స్ గురించి ప్రైమరీగా తెలియాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఫస్ట్ చూద్దాం. మాటలు చాలా శక్తివంతమైనవి, ఇది అందరికీ తెలుసు. సినిమా స్క్రిప్ట్ రచనలో ఫస్ట్ కథ, సెకండ్ కథనం అయితే మాటలు అద్భుతమైన మూడో క్రాఫ్ట్ అన్నమాట. ఇది కథ రాసుకున్నాం, కథనం అంటే సీన్స్ రాసేసుకున్నాం, సినీ కార్డర్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఆ సీన్స్కి తగిన మాటలు రాయటం అన్నది అద్భుతమైన కళ, అది చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. నెక్స్ట్, కెమెరా ఆగిన చోట మాట అవసరం పడుతుంది. అంటే సినిమా అనేది దృశ్య ప్రధానంగా ఉంటుంది, విజువల్ మీడియం కాబట్టి ఆ విజువల్ మీడియం మ్యాక్సిమం చెప్పాల్సిన చోట చెబుతూ వెళ్తారు. ఇంకా కుదరలేదు అన్నప్పుడు మాటలు అవసరం పడతాయి. మాటలు మనకి నవ్విస్తాయి, ఏడిపిస్తాయి, ఆలోచింపజేస్తాయి, గుర్తుండిపోతాయి, చెక్కిలి గింతలు పెడతాయి, గుండెల్లోకి గుచ్చుకుంటాయి, ఇమిటేట్ చేసేలా మన జీవితంలో మాట్లాడేలా చేస్తాయి. మాటలు క్యారెక్టర్స్ అంతరంగాన్ని, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ని ఆవిష్కరిస్తాయి. క్యారెక్టర్స్ యొక్క ఉద్దేశాన్ని, ఆలోచనల్ని, బాధల్ని, ఆశయాల్ని తెలియజేస్తాయి. మాటలు నార్మల్ సీన్ని మంచి సీన్గా మారుస్తాయి, అదే గుడ్ సీన్ని గ్రేట్ సీన్గా మారుస్తాయి. మాటలు రాసే ముందు మనం ఏమేమి తెలుసుకోవాలంటే, మొదట పూర్తిగా కథ తెలియాలి. ఒక మాటల రచయిత రాసే ముందు ఏం తెలుసుకోవాలంటే కథ పూర్తిగా తెలియాలి. కథలో క్యారెక్టర్స్ మీద అవగాహన ఉండాలి. కథలో డ్రామా సీన్స్ మీద, కామెడీ సీన్స్ మీద, ఎలివేషన్ సీన్స్ మీద, ప్రతి సీన్ మీద అవగాహనతో జాగ్రత్తగా రాయాలి. ప్రతి సీన్ని కాపాడాలి అనేటట్లుగా మాటల రచయిత రాయాలి, ఆలోచించాలి. మాటలు రాసే ముందు రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ చేయాల్సింది ఏంటి అంటే, సినిమా స్క్రిప్ట్ ట్రీట్మెంట్ని కంప్లీట్ చేసుకుని ఉంటాం. సినిమా స్క్రిప్ట్ ట్రీట్మెంట్ అంటే ప్రతి సీన్ని ఒక పేజీలో ఎలాబరేటెడ్గా, క్షుణ్ణంగా ఏమేమి క్యారెక్టర్స్ ఉంటాయి, ఏమేమి క్యారెక్టర్స్ ఎలా మాట్లాడుకుంటాయి, సీన్ ఎలా ఓపెన్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది అన్నది ఆ ట్రీట్మెంట్ ఫైల్లో ఉంటుంది. అది ఉండాలి. అది ఉంటేనే మాటల రచయిత పూర్తిగా సబ్జెక్టులోకి ఇన్వాల్వ్ అయ్యి, సీన్స్లో ఇన్వాల్వ్ అయ్యి మాటలు రాస్తాడు. ట్రీట్మెంట్ లేకుండా మాటల రచయిత మాటలు సరిగ్గా రాయలేడు. ఏదో ఒక 2-3 లైన్లో సీన్ ఇచ్చేసి ఈ సీన్కి డైలాగులు రాసేయండి అంటే బాగోదు. ట్రీట్మెంట్ ఉండాలి, ఉన్నప్పుడే అతను మాటలు సరిగ్గా రాస్తాడు. ట్రీట్మెంట్ లేకుండా రచయిత మాటలు సంపూర్ణంగా రాయలేడు. ఓకే, ఇవి మొదట మాటల గురించి ఒక ఇంట్రడక్షన్. ఇంకా స్క్రీన్ ప్లే బుక్స్లో చెప్పిన విషయాలు ఏంటంటే, డైలాగ్స్ గురించి మనం చాలా స్క్రీన్ ప్లే బుక్స్లో చెప్తూ ఉంటారు. బేసిక్గా డైలాగ్స్ గురించి ప్రైమరీగా తెలియాల్సిన విషయం ఏంటంటే, డైలాగ్స్ ఎందుకు వాడతారంటే, ఫస్ట్ వన్, డైలాగ్స్ క్యారెక్టర్స్ని రివీల్ చేయడానికి వాడతారు. డైలాగ్స్ ఇన్ఫర్మేషన్ రివీల్ చేయడానికి వాడతారు. నెక్స్ట్, డైలాగ్స్ సినిమా కథను ముందుకు నడుపుతాయి కాబట్టి వాడతారు. ముఖ్యంగా ఈ 3 విషయాలు అన్నమాట. డైలాగ్స్ క్యారెక్టర్ని రివీల్ చేయడానికి వాడతారు, డైలాగ్స్ ఇన్ఫర్మేషన్ రివీల్ చేయడానికి వాడతారు, సినిమా కథను ముందుకు నడపాలి కాబట్టి ముందుకు నడిపేలాగా వాడతారు. ఇది మనకి స్క్రీన్ ప్లేలో చెప్పిన విషయం, ఈ 3 అంశాలు. ఇక ఎనాలిసిస్ వైజ్గా మాటల గురించి మనం డిస్కస్ చేస్తూ వెళ్దాం. స్టెప్ 1, వీలైనంతగా స్క్రిప్ట్లో విజువల్ ఇంపాక్ట్ కోసమే ట్రై చేయాలి. ఇంకా కుదరకపోతే డైలాగ్కి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే సినిమా అనేది విజువల్ మీడియం కాబట్టి, నాట్ వెర్బల్ మీడియం, విజువల్ మీడియం కాబట్టి సినిమాలో డైలాగు తక్కువగా ఉంటేనే విజువల్ ఇంపాక్ట్ ఎక్కువ వస్తుంది.
అయితే సినిమాల్లో కంటెంట్ బాగుందంటే డైలాగ్స్ తక్కువగా అవసరం పడతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. మీరు ఎప్పుడైనా బెస్ట్ క్లాసిక్ మూవీస్ గమనించండి. మణిరత్నం గారి మూవీస్ కానీ, వర్మ మూవీస్ కానీ, శంకర్ మూవీస్ కానీ, శివ, భారతీయుడు, దంగల్, రంగస్థలం ఇలా వెళ్ళండి. డైలాగ్ రైటింగ్ నార్మల్గానే ఉంటుంది. 1, 2, 3 చోట్ల డైలాగ్స్ హైలైట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు విజువల్కి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు కాబట్టి, ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్కి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు కాబట్టి, ముఖ్యంగా డైరెక్టర్స్ మూవీస్ కాబట్టి మాటల అవసరం చాలా తక్కువగా పడుతుంది. ఇదే విషయం మీరు చాలా సినిమాల్లో మీరు గమనిస్తారు. డైరెక్టర్ సినిమా అని అనిపించే ఏ సినిమాలోనూ మాటలు ఎక్కువగా రాయరు. వాళ్ళు విజువల్ ఇంపాక్ట్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కంటెంట్ ఉంటుంది, విజువల్ ఇంపాక్ట్ ఇద్దామని ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, దిస్ ఈజ్ ద స్టెప్ 1. నెక్స్ట్, మాటలు రాసే ముందు మీరు కథలో ఎమోషన్ని పట్టించుకోవాలి. కథలో ఎమోషన్ని ఎలా రప్పిస్తున్నాయి మాటలు, ఆ కథలో ఎమోషన్ని రప్పించేలాగా రాసుకుంటారనమాట. ఆ ఎమోషన్ వస్తేనే ఆ కథ తాలూకు ఇంపాక్ట్ బయటకు వస్తూ ఉంటుంది. అదే ఆడిటోరియంకి గుర్తుండేలాగా, ఆడిటోరియం కూడా ఎమోషన్ అయ్యేలాగా చేస్తుంది. కథలో ఎమోషన్ రప్పిస్తాయి మాటలు. ఫర్ ఎగ్జాంపుల్ 'రాజా ది గ్రేట్లో' ప్రకాష్ రాజ్ అంటూ ఉంటాడు, దేవుడికి చెప్పేశానమ్మా అంటాడు. దేవుడికి చెప్పేశానమ్మా అని హీరోయిన్కి అంటూ ఉంటాడు. అదే మాట రవితేజ అంటాడు, లక్కీ దేవుడికి చెప్పేశాను అని అంటాడు. అప్పుడు ఆ ఎమోషన్ ట్రిగ్గర్ అవుతుంది, ఎమోషన్ వస్తుంది, ఆర్ఆర్ వేస్తారు. లక్కీ రవితేజకి కనెక్ట్ అవుతుంది. అప్పుడు దాకా రవితేజకి కనెక్ట్ అవుతుంది. మీరు ఒకసారి గమనించండి 'రాజా ది గ్రేట్లో' ఆర్ఆర్లు వేసి ఎమోషనలైజ్ చేస్తారు ఆ మంచి డైలాగులకి. అలాగే 'మిర్చిలో' కూడా ప్రభాస్ క్లైమాక్స్లో చూడండి ఒకసారి, ఎమోషన్ బేస్డ్ డైలాగుల్లో ప్రభాస్ చాలా సీరియస్గా కత్తి పట్టుకుని ఏమంటాడు, నా తల్లిని దూరం చేశారు, నా ప్రేమను దూరం చేశారు, అయినా మీ మధ్య ప్రేమగానే బతుకుతున్నాను రా అంటుంటే సుబ్బరాజు, రిచా గంగోపాధ్యాయ, నాగినీడు వాళ్ళందరి మీద రియాక్షన్ కట్స్ ఉంటాయి. అక్కడ ఆర్ఆర్లు వేస్తూ ఉంటారు. అక్కడ ఎమోషన్ వస్తూ ఉంటుంది, ఎమోషన్ రైజ్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటి, ఆ పర్టికులర్ సీన్లో మాటలు ఎమోషన్ని రప్పించాలి, లేకపోతే ఎమోషన్ ట్రిగ్గర్ చేయాలి. సో మాటలు ఎమోషన్ రప్పించాలన్నా, ట్రిగ్గర్ చేయాలన్నా మనకి ఆ కథలో ఎక్కడెక్కడ ఎమోషన్ వచ్చింది, ఏ ఎమోషన్ మళ్ళీ ట్రిగ్గర్ చేస్తూ మనం మాట్లాడితే ఎమోషన్ వస్తుంది, ఈ ఎమోషన్ వస్తే ఆర్ఆర్ వేస్తే ఆడిటోరియంలో ఎమోషన్ వస్తుంది అన్నది రచయిత గుర్తుపెట్టుకుని ఆలోచించుకుని మాటలు రాసుకోవాలన్నమాట. సో మాటలు రాసేటప్పుడు కథలో ఎమోషన్ని గుర్తుపెట్టుకోవాలి, అది రప్పించేలాగా మనం ఆలోచించాలి. నెక్స్ట్, మాటలు రాసేటప్పుడు కాన్ఫ్లిక్ట్ గుర్తుపెట్టుకోవాలి. కథలో కాన్ఫ్లిక్ట్ ఏంటి, కాన్ఫ్లిక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, కాన్ఫ్లిక్ట్ ఎలా పెంచాలి, కాన్ఫ్లిక్ట్ ఎలా క్లియర్ చేయాలి, ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మాటలు 2 క్యారెక్టర్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ని క్రియేట్ చేస్తాయి, అదే మాటలు 2 క్యారెక్టర్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ని పెంచుతాయి, అవే మాటలు 2 క్యారెక్టర్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ని క్లియర్ చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒకే ఒక్కళ్ళు ఇంటర్వ్యూ సీన్ గమనిస్తే మీరు 2 క్యారెక్టర్స్, అర్జును, రఘువరన్ క్యారెక్టర్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ని క్రియేట్ చేస్తాయి. కేవలం మాటలే, ఆ సీన్లో యాక్షన్ ఏమీ లేదు, మాటల ద్వారా కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అయింది. ఒకే ఒక్కడు ఇంటర్వ్యూ సీన్ మీరు గమనించినట్లయితే. నెక్స్ట్, 2 క్యారెక్టర్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ పెంచుతాయి. గమనించండి, అత్తారింటికి దారేదిలో ఇంటర్వెల్ సీన్లో గమనించండి, 2 క్యారెక్టర్స్, అత్త క్యారెక్టర్ మధ్యను పవన్ క్యారెక్టర్ మధ్య కాన్ఫ్లిక్ట్ పెంచుతాయి. అత్త అంటుంది, ఇప్పుడు వరకు ఈ జరిగినవన్నీ యాక్సిడెంటల్గా జరిగాయంటే ఓకే, కానీ నువ్వే ప్లాన్ చేసి మమ్మల్ని ఇంప్రెస్ చేస్తే నా దగ్గర గన్ ఉంది, దానికి లైసెన్స్ ఉంది అంటది. అంటే చూడండి కాన్ఫ్లిక్ట్ ఎంత పెంచుతున్నాయో. అత్తారింటి దారిలో ఇంటర్వెల్ సీన్ అది. అదే మాటలు 2 క్యారెక్టర్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ని క్లియర్ చేస్తాయి. గమనించండి, బొమ్మరిల్లు క్లైమాక్స్ గమనించండి, అవి మళ్ళా మాటలే, అంతా మీరే చేశారు నాన్న అని మొదలుపెట్టి చివరికి తనలో ఉన్న బాధనంతా సిద్ధు బర్స్ట్ అయిపోతాడు.
క్లైమాక్స్ సీన్లో. అప్పటికి ప్రకాష్ రాజ్కి అర్థమవుతుంది, అంటే కాన్ఫ్లిక్ట్ తీరిపోయే సందర్భం అది, ఆ సీన్ అది. సో క్లైమాక్స్ సీను కాన్ఫ్లిక్ట్ని క్లియర్ చేయాలని వాళ్ళ మనసులో పెట్టుకుని డైలాగులు రాసి ఎన్నో వర్షన్లు రాసిన తర్వాత ఆ డైలాగులు ఫిక్స్ అయ్యారు. బొమ్మరిల్లు భాస్కర్ గారు కావచ్చు, మిగతా టీం అందరు కావచ్చు. సో మీరు గమనించండి, సినిమాలో కాన్ఫ్లిక్ట్లు ఎక్కడ క్రియేట్ చేశారు, ఎక్కడ కాన్ఫ్లిక్ట్ పెంచారు, ఎక్కడ కాన్ఫ్లిక్ట్ క్లియర్ చేశారు, దానికి మాటలు ఎలా వాడారు అన్నది మనం చాలా జాగ్రత్తగా పట్టుకుని కథను ఆశాంతం మైండ్లో పెట్టుకుని మాటలు రాయాల్సి ఉంటుంది. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ వన్, మనం మాటలు రాసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్టోరీ వరల్డ్ అనేది అక్కడ సినిమాలో ఒక స్టోరీ వరల్డ్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి, కొన్ని విషయాలు జరిగిపోయి ఉంటాయి కాబట్టి, ఆ జరిగిపోయిన విషయాల్ని మనం గుర్తు చేయాలి. గుర్తు చేస్తే ఎంత బాగా గుర్తు చేస్తే, సందర్భం వచ్చినప్పుడు మాత్రమే గుర్తు చేస్తే అంత బాగా రైటింగ్ బాగా రాశారా అని అనిపించుకుంటాం అన్నమాట. కథలో జరిగిన విషయాల్ని ఎవరైతే బాగా సందర్భంలో గుర్తు చేస్తారో అది మంచి రైటింగ్ అనిపించుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు టెంపర్లో మాటలు గమనించండి. ఎన్టీఆర్కి పోసానికి మాటలు అన్ని విషయాల్ని గుర్తు చేస్తాయి. క్లైమాక్స్లో సునామీ వచ్చేసింది సార్, మీరు అనుకున్నట్టు అన్నీ అయిపోతున్నాయని ఆ మాటలన్ని విషయాల్ని, అంతకుముందు చర్చించిన విషయాలన్నింటినీ గుర్తు చేస్తాయి. అలాగే జనతా గ్యారేజ్లో ప్రీ క్లైమాక్స్లో చిన్నాన్ని చంపేద్దామని అనగానే ఒకసారి దేవయాని, మోహన్ లాల్ వీళ్ళందరూ ఒక్క కొడుకు పోగొట్టుకుంటామా అని బాధపడతా ఉంటే దేవయాని, మోహన్ లాల్ అప్పుడు అంటాడు, పోగొట్టుకోవడంలో మనకన్నా ఎక్కువగా వాడే ముందున్నాడు, పుట్టినప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్నాడు, తర్వాత జనతా గ్యారేజ్ కోసం తన ప్రేమను పోగొట్టుకున్నాడు, వాడి ముందు మనం చాలా చిన్నవాళ్ళమని మోహన్ లాల్ ఎన్టీఆర్ తరపున మాట్లాడతాడు. అంటే కథలో జరిగిన విషయాలను గుర్తు చేస్తూనే క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ ఉంటారు. మీరు గమనించండి, అది జరిగిన విషయాలను అలా బాగా గుర్తు చేశారు. నెక్స్ట్, అతడిలో నాజర్ చెప్పే మాటలు ప్రీ క్లైమాక్స్లో చూడండి. ఎవడో ట్రైన్లో చనిపోతే నువ్వెందుకు వాళ్ళ ఇంటికి రావాలి, వాళ్ళ పొలం ఇబ్బందుల్లో అయితే నువ్వెందుకు కాపాడాలి, వాళ్ళ ఇంట్లో పిల్ల పెళ్ళి అయితే నువ్వెందుకు డబ్బులు ఇవ్వాలి. ఇలా కథలో జరిగిన విషయాల్ని గుర్తు చేయటం అన్నది బెస్ట్ రైటింగ్ అనిపించుకుంటుంది. త్రివిక్రమ్ గారు ప్రతి సినిమాలో ఇది మీరు గమనిస్తారు. అలాగే మంచి రైటర్, డైరెక్టర్ అయిన వాళ్ళ సినిమాల్లో మీరు గమనించండి, ఇదంతా బాగా రాస్తారన్నమాట. నెక్స్ట్, కథలో చాలా విషయాల్ని కవర్ చేయాలి. అవి ఎలా కవర్ చేయాలంటే మాటల ద్వారానే కవర్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా లాజిక్ లేనివి, ఆడియన్స్కి డౌట్ వచ్చే విషయాల్ని కవర్ చేయాలి, కన్విన్స్ చేయాలి. ఇవి మాటలే చేస్తాయి. ఎందుకంటే ఆడిటోరియం గమనిస్తూ ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలను కవర్ చేయాలి, లాజిక్ లేని విషయాల్ని, డౌట్ వచ్చే విషయాలను కూడా కన్విన్స్ చేస్తూ కవర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అత్తారింటికి దారేది గమనించినట్లయితే, అత్త దగ్గర అవ్వడానికి తాత ట్రయల్స్ వేసాడని మాటల్లో చెప్తారు. ఆ సీన్స్ వేస్తే మనకు బోర్ కొడుతుంది అన్నమాట అందులో. ఎందుకంటే అందులో హీరో లేడు. ఎందుకంటే హీరో చిన్నప్పుడు ఎప్పుడో జరిగింది సంఘటన, ఫ్లాష్ బ్యాక్ సంఘటన, మళ్ళా 20 ఏళ్ళ తర్వాత హీరో బయలుదేరి అత్తను తీసుకురావడానికి వెళ్ళాడు. అంటే మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? 20 ఏళ్ళ గ్యాప్ ఉంది. మరి ఆ గ్యాప్లో తాత ట్రయల్స్ వేయలేదా అనే దానికి డౌట్ వస్తుంది. ఎన్నాళ్ళు ట్రయల్ చేయలేదా అనే డౌట్ వస్తుంది. దానికోసమే పవన్ ఫాదరు మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి సంవత్సరం గిఫ్ట్లు పంపడం, అవి వెనక్కి రావటం, నువ్వు బాధపడటం, ఇవన్నీ ఇక నేను చూడలేము నాన్న అంటాడు. అంటే ఎప్పటి నుంచో వీళ్ళు గిఫ్ట్లు పంపుతున్నారు, వెనక్కి వస్తున్నాయి, తాత బాధపడుతున్నాడు అన్న విషయాన్ని మనకి ఆడియన్స్కి డౌట్ వస్తుంది అనే దాన్ని కవర్ చేస్తూ ఉంటారు అన్నమాట. అదొకటి డౌట్ వచ్చింది కూడా కవర్ చేస్తారు మాటల్లో. నెక్స్ట్, డ్రైవర్గా కాకుండా ఆల్టర్నేటివ్ ఉందా అనే విషయాన్ని కూడా మనకు కన్విన్స్ చేస్తారు. వాళ్ళ ఇంట్లోకి, అత్తింట్లోకి డ్రైవర్గా కాకుండా వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా అనే విషయాన్ని
మనం ఆలోచించే లోపు మనకు అక్కడ కన్విన్స్ చేస్తూ ఉంటారు. అది కన్విన్స్ చేయటం అనమాట. ఇంకోటి, ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత అత్తకి నేను దొరికిపోయాను కానీ తను ఎవరికి చెప్పదు అని కవర్ చేస్తారు. ఎందుకంటే ఆవిడ మనస్తత్వం దృష్ట్యా నా మేనల్లుడు వచ్చాడు ఇలా అని విషయాన్ని ఇంట్లో ఎవరికి చెప్పదు అని అత్త విషయాన్ని కూడా పవన్ ద్వారానే చెప్పించేస్తారు. అంటే ఒక్కోసారి ఇవన్నీ ఒక్కోసారి అనిపిస్తూ ఉంటాయి, ఈ డౌట్లు కానీ ఏంటి లాజిక్లు కానీ అత్త అందరికి చెప్పేస్తుంది కదా, చెప్పేయాలి కదా అని డౌట్లు వస్తున్నప్పుడు వాటిని మాటల ద్వారా క్లియర్ చేసేసుకోవాలి తప్ప వాటి గురించి ఎక్కువ లాక్కుండా అక్కడే కన్విన్స్ చేస్తే సరిపోద్ది. కథ ముందుకు వెళ్ళడం ఇంపార్టెంట్ కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించడం ఇంపార్టెంట్ కాదని అలాగే మాటల్లోనే తేల్చేసుకుంటారు అన్నమాట. మీరు అదే గమనించండి, నూనె నచ్చేలో గమనించండి. సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో ప్రకాష్ రాజ్కి చంద్రమోహన్కి బలమైన బంధం ఉందని చెప్పాలి. అదే వెంకటేష్ రైల్వే స్టేషన్ సీన్, వెంకటేష్ వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఆ రైల్వే స్టేషన్ సీన్లో వెంకటేష్ వెళ్ళిపోతూ ఉంటే ప్రకాష్ రాజ్ కూడా సూట్ కేసు పట్టుకుని వచ్చేస్తాడు. అక్కడ ఆ సీన్లో చంద్రమోహన్ ఏం చేశాడు అన్నది ప్రకాష్ రాజ్ చెప్తాడు. చిన్నప్పుడు నాకు వాడు బట్టలు కొనేవాడు, ఒక జత వాడికి నాకు, వాడు 2 పుస్తకాల సెట్లు కొనేవాడు, ఒకటి వాడికి ఒకటి నాకు. అలాగే నేను ఎప్పుడూ ఏదో సాధిస్తానని చెప్పి ముందుగా నమ్మినవాడు, వాడి కొడుక్కి జాబ్ ఇవ్వమంటే నేను ఇవ్వలేకపోయాను, అందుకని నేను వాడికి సారీ చెప్పడం నేను బయలుదేరుతున్నాను అని అంటాడు. అంటే అవన్నీ సీన్లు వేయచ్చు, మీరు గమనించండి. అవన్నీ 5-10 సీన్లు మాంటేజ్ సీన్లు వేయచ్చు. కానీ వేయటం అన్నది ఆ టయానికి ఇంపార్టెంట్ కాదు కాబట్టి మాటల్లో తేల్చేశారు రైల్వే స్టేషన్లో. ఎందుకంటే ఒక్కోసారి మనకు సీన్లు వేయాల్సి వస్తుంది, ఆ సీన్ల మ్యాటర్ అంతా మాటల్లో చెప్పేస్తే సరిపోతుంది కదా ఎమోషనల్గా అని అనిపించి త్రివిక్రమ్ గారు ఏం చేశారంటే మాటల రూపంలో అక్కడ చంద్రమోహన్కి ప్రకాష్ రాజ్కి ఒక బలమైన బంధం ఉందని 5 సీన్ల మ్యాటర్ని మాటల్లో తేల్చేశారు. సో ఇలాంటి టాస్క్లు ఉంటాయి అన్నమాట. అందుకనే కథలో చాలా విషయాలను మనం కవర్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్ స్టోరీలను కానీ ఒక్కోసారి బ్యాక్ స్టోరీలు వస్తూ ఉంటాయి, బ్యాక్ స్టోరీలు మనం కవర్ చేయాల్సి ఉంటుంది. కొన్ని లాజిక్ లేనివి ఉంటాయి, ఆ లాజిక్ లేని వాటిని కానీ ఆడియన్స్కి డౌట్ వచ్చే విషయాలను కానీ మనం కవర్ చేయాల్సి ఉంటుంది, కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. అవి చేసేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అతడిలో ట్రైన్ నుంచి దూకి లోపలికి వెళ్తాడు, కూర్చుంటాడు. ఇది సినిమాటిక్ లిబర్టీ అంతే, దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు మనం. అబ్బా ట్రైన్ నుంచి దూకారా ఇదేనా, అది కాదు. అది ట్రైన్ నుంచి దూకి అలా వెళ్ళిపోతున్నాడు, రాజీవ్ కనకాల దగ్గర కూర్చున్నాడు, ఇక కథ అంతా ముందుకు వెళ్ళిపోతుంది. ఆ చిన్న షాట్ గురించి దాని గురించి విపరీతంగా లాజిక్లు ఆలోచించకూడదు. అయితే దీని మీద కూడా త్రివిక్రమ్ గారు ఏం చేశారు, ఒక సెటైర్ వేశారు. ఇతను ఒలింపిక్స్కు దేనికో పంపించుంటైతే పథకాలు బాగా వచ్చేది అంటారు. అలా అనమాట. ఆ కవర్ చేయటం, కన్విన్స్ చేసుకోవటం, అలా మాట్లాడటం అనేది ఆ మాటలు చేస్తాయి అన్నమాట. అందుకనే కథలో చాలా విషయాలను కవర్ చేసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ సీన్లు ఏమైనా వేస్తే హీరో లేని సీన్లని మన మాటల ద్వారానే కవర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట, కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. అవి ఏ సీన్లో ఎక్కడ కన్విన్స్ చేయాలి, కవర్ చేయాలి, ఆ డౌట్లు రానికుండా చేయాలన్నది మనం గట్టిగా పట్టుకుని ఆ మాటలు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, పెర్ఫార్మెన్స్ డైలాగ్ ఆర్ స్టోరీ కీ డైలాగ్. అంటే సినిమా కథలో ఒక కీ డైలాగ్ ఉంటుంది, అది స్టోరీ మొత్తాన్ని చెప్పేస్తుంది. దీన్నే పెర్ఫార్మెన్స్ డైలాగ్ అంటారు, లేకపోతే స్టోరీ కీ డైలాగ్ అంటారు. ఇది రాసుకోవడం అన్నది గొప్పతనం. ఇది అందరూ కథకులు రాయరు, కొంతమంది కథకులు రాస్తారు. అంటే హీరో క్యారెక్టర్ ఆ డైలాగ్ చెప్పడంతో పెర్ఫార్మెన్స్కి చోటు లభిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం సంతోషం సినిమా తీసుకోండి. ప్రేమించడానికి 2 ఉంటే చాలు, పెళ్లి చేసుకోవడానికి 2 కుటుంబాలు కావాలని నాగార్జున గారు చెప్తారు ఆ డైలాగ్. ఆ సంతోషంలో మెయిన్ సినిమా డైలాగ్ అనమాట. అది కీ డైలాగ్, స్టోరీ కీ డైలాగ్. అది పెర్ఫార్మెన్స్ డైలాగ్. నెక్స్ట్, ఛత్రపతిలో ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట అనే ఒక డైలాగ్, అది కూడా పెర్ఫార్మెన్స్ డైలాగే, హీరోకి పెర్ఫార్మెన్స్ డైలాగ్ అది. నెక్స్ట్,
ఇంకా భాష ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే కూడా పెర్ఫార్మెన్స్ డైలాగ్ కిందగా వస్తుంది. నెక్స్ట్ సింహాద్రి 100 మంది మంచి కోసం ఒకరు చనిపోయినా ఒకరిని చంపినా తప్పులేదు. ఇది రకరకాల సిచ్యువేషన్లో వస్తుంది, మీరు గమనించండి. అది పెర్ఫార్మెన్స్ డైలాగే. మిర్చి వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఇది సినిమా స్టార్టింగ్లో నార్మల్గా వస్తుంది, మెల్లగా ఎమోషనల్గా ఒకలా వస్తుంది, చివరి క్లైమాక్స్లో ఇంకోలాగా వస్తుంది. అంటే ఈ పర్టికులర్ పెర్ఫార్మెన్స్ డైలాగ్ని సినిమా స్టోరీ మొత్తంలో రన్ చేస్తూ ఎన్ని రకాలుగా చేయొచ్చు అన్నది దర్శకుడికి తెలిసి ఉంటుంది. అలా చేస్తారన్నమాట ఈ పెర్ఫార్మెన్స్ డైలాగ్ని, స్టోరీ కీ డైలాగ్ని. అలాగే శ్రీమంతులో కూడా డైలాగ్ ఉంది, ఊరి నుంచి చాలా తీసుకున్నారు తిరిగి ఇచ్చేయాలి అనేది కూడా ఇందులో ఉంది. నెక్స్ట్ అదే మనకి భరతన్యంలో కూడా ఒక పెర్ఫార్మెన్స్ డైలాగ్ ఉంటుంది. అలాగనమాట సినిమా కథని మొత్తాన్ని రిప్రజెంట్ చేసే కీ డైలాగు హీరోకి పెర్ఫార్మెన్స్ డైలాగ్గా పెడతారు. ఆ పెర్ఫార్మెన్స్ డైలాగ్గా పెట్టి కథలో ఎక్కడ అవసరం పడితే అక్కడ వాడుతూ ఉంటారు. అలాగే మనకి బాగ్మతిలో డైలాగ్ ఉంది, అరుంధతిలో డైలాగ్ ఉంది, గబ్బర్ సింగ్లో డైలాగులు ఉన్నాయి. ఇలాగ చాలా సినిమాల్లో ఈ పెర్ఫార్మెన్స్ డైలాగు కథకులు రాసుకుంటారు. ఇది కథను బట్టి, హీరోని బట్టి, కమర్షియల్ వాల్యూని బట్టి మనం ఈ డైలాగు పెర్ఫార్మెన్స్ డైలాగు ఆర్ స్టోరీ కీ డైలాగు రాయాల్సి ఉంటుంది. ఇది రైటర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి, రైటర్స్ కమ్ డైరెక్టర్స్. నెక్స్ట్ మౌత్ డిలైటింగ్ డైలాగ్స్ అంటే ప్రజలు ఇమిటేట్ చేసేలాగా, ప్రజలు మాట్లాడుకునేలాగా, ప్రజలు తమ జీవితాల్లో అప్లై చేసేలాగా సరదాగా ఉంటాయి ఈ డైలాగులన్నీ. ఇవి కూడా కొంతమంది డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ రాస్తూ ఉంటారు. అవి ఏంటంటే సందర్భం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ క్యారెక్టర్స్కి హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఆ క్యారెక్టర్స్కి పెడతారు అన్నమాట, క్యారెక్టరైజేషన్ ప్రకారం పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 Idiotsలో జహాపనా తుసి గ్రేట్ హో అనే డైలాగు. నెక్స్ట్ అమేజింగ్ జింగ్ జింగ్ అన్నది సుప్రీంలో ఇద్దరు డైలాగు. ఎక్సలెంట్, ఫ్యాంటాస్టిక్, డన్ ఆ డైలాగ్ కావచ్చు. బడే బడే దేశం మే చోడి చోడి బాత్ రహతే హై అనేది డీడీఎల్లో. నీకు అర్థమవుతుందా అనేది సర్లేరు నీకెవరిలో మనం చూసే ఉంటాం. అర్థం చేసుకోరు అనేది భానుప్రియ డైలాగ్ స్వర్ణకమలంలో. సీతతో అంత ఈజీ కాదు అనేది సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో డైలాగు. సీత ఇక్కడ, ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ అనేది వెంకటేశ్వరి ఎక్స్ప్రెస్లో డైలాగు, హీరోయిన్ డైలాగ్. జంధ్యాల గారి సినిమాల్లో కూడా క్యారెక్టర్స్కి డైలాగులు ఉంటాయి. ఇలాగా మనం డాన్ సినిమాలో ఉంటుంది, డాన్ కో పకడ్నా ముష్కిల్ హై. ఇలాగా అంటే మౌత్ డిలైటింగ్ డైలాగ్స్ అంటారు వీటిని. అంటే బయటకు వచ్చి ఆడిటోరియం అన్నది ఇమిటేట్ చేస్తుంది, బయటకు వచ్చి ఆ డైలాగులు మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఈ డైలాగులు మనకు కుదిరితే, మన స్క్రిప్ట్లో కుదిరితే రాసుకోవచ్చు. మాటలు రాయడంలో దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.